కాంగ్రెస్ పాలనలో రైతులకు చేయూత కరువైంది. ఎన్నికల్లో రైతులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత మొండి చేయి చూపుతున్నది. రైతులు పండించిన అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి తీరా షరతులు కొర్రీలు పెట్టి అన్యాయం చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోట్లాది రూపాయల బోనస్ డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మద్దతు ధరతో కలిపి ఇస్తామన్న 500 రూపాయల బోనస్ ధాన్యం విక్రయించి 2 నెలలు గడిచినా రైతుల ఖాతాల్లో జమ కావటం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత మాట మార్చి వరికి మాత్రమే ఇస్తామన్నారు. ఆ హామీని కూడా దాటవేస్తూ సన్నరకం ధాన్యం పండించిన రైతులకే ఇస్తామన్నారు. దాంతో చేసేది ఏమీ లేక గత వానాకాలం సీజన్లో దొడ్డు ధాన్యాన్ని రైతులు ప్రైవేటు వ్యాపారులకే విక్రయించారు. కొందరు మాత్రమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. సన్న ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించినా కొందరు రైతులు మాత్రమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. అయితే సన్నధాన్యం విక్రయించి 2 నెలలు గడిచినా బోనస్ డబ్బులు మాత్రం చాలా మంది రైతులకు రాలేదు. బోనస్ డబ్బుల కోసం రైతులు ఇంకా ఎదురు చూస్తున్నారు. మద్దతు ధరతో కలిపి ఇస్తామన్న బోనస్ 500 రూపాయల ధాన్యం విక్రయించి నెల రోజులు దాటినా ఇంకా కొంతమంది రైతుల ఖాతాల్లో జమ కాలేదు. దీంతో యాసంగి పెట్టుబడి కోసం అప్పులు తేవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే కోటాను కోట్ల రైతులకు బోనస్ రూపంలో ప్రభుత్వం బాకీ పడింది. వరంగల్ జిల్లాలో 26,546 మంది రైతులకు బోనస్ డబ్బులు 61.17 కోట్లు చెల్లించాల్సి ఉండగా 20,189 మంది రైతులకు 46.44 కోట్లు చెల్లించారు. ఇంకా 6,357 మంది రైతులకు ప్రభుత్వం 14.72 కోట్లు పెండింగ్ పెట్టింది. హన్మకొండ జిల్లాలో 14,018 మంది రైతులకు గాను 13,361 మంది రైతులకు 28.69 కోట్లు చెల్లించారు. మరో 657 మంది రైతులకు 1.41 కోట్లు ఇంకా చెల్లించలేదు. మహబూబాబాద్ జిల్లాలో 30,870 మంది రైతులకు 71.65 కోట్లు చెల్లించాల్సి ఉండగా 14,432 మంది రైతులకు 32.98 కోట్లు చెల్లించారు. మరో 16,438 మంది రైతులకు 38.66 కోట్లు బాకీ పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 81,774 మెట్రిక్ టన్నులు సన్నధాన్యాన్ని సేకరించారు. మొత్తానికి గాను బోనస్ గా 40.89 కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం 16.44 కోట్లు చెల్లించారు. 24.45 కోట్ల మేర రైతులకు చెల్లించాల్సి ఉంది. ములుగు జిల్లాలో 6,94,260 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించారు. అయితే బోనస్ గా రైతులకు 34.71 కోట్లు చెల్లించాల్సి ఉండగా 24.78 కోట్లు చెల్లించారు. మరో 9.92 కోట్ల బోనస్ రైతులకు ప్రభుత్వం ఎగ్గొట్టింది. జనగామ జిల్లాలో 28,782 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. రైతులకు బోనస్ రూపంలో 14.39 కోట్లు చెల్లించాల్సి ఉండగా 13.64 కోట్లు చెల్లించారు. మరో 75 లక్షలు చెల్లిస్తారో లేదో అన్న సందిగ్ధంలోనే రైతులు ఉన్నారు. ఇప్పుడు సన్నొడ్లు పెట్టుకుంటే బోనస్ ఇస్తానని సన్నొడ్లు పెడితే తక్కువ వెళ్ళే ఎందుకు ఇస్తలేరు? అప్పు తెత్తి పెడితే అప్పులలో వచ్చి అడుగుతాండే, ఇంటి చుట్టూ తిరిగిపోతాండే. ఆ బోనస్ పైసలు వస్తే ఈ చేట్ల కాడ కట్టుడు అది చేసుడు అనుకుంటాను. ఆ బోనస్ వస్తలేదా ఏం లేదా ఇప్పటికైనా కూడా, లేకపోతే మాత్రం ఎట్టుంటుంది ఇక మళ్ళా. సన్న రకాలు విక్రయించిన రైతుల వివరాలను ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో నమోదు చేసి పౌర సరఫరాల శాఖ మార్కెటింగ్ అధికారి లాగిన్ కు పంపిస్తున్నారు. అనంతరం వాటి ఆధారంగా రైతుల బ్యాంకు ఖాతాలకు సంబంధిత శాఖ బోనస్ జమ చేస్తోంది. అయితే ధాన్యం విక్రయించిన వారం రోజుల వ్యవధిలో క్వింటాకు 2,320 చొప్పున రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.
బోనస్ డబ్బుల జమలో జాప్యం జరుగుతోంది. కొట్టిన వాళ్ళు చెప్తున్నారు ఎంత చారణ మందం ఉన్నాయి, బారణ మందం లేదు. అదే రుణమాఫీ కదా, ఎట్లా పావుల మందం మందికి ఇచ్చి 3 పావులాలు బంద్ చేసినట్టు అందరికి ఇస్తానని చెప్పినట్టు ఈ విసుత అట్లనే చేస్తున్నారు. ఎవరికి పడులు లేదు. ఒక 4కి 3కి చిన్నకారు రైతులకు 5 క్వింటాలకు 10 క్వింటాలకు 15 50 ఇట్లా 5,000 4,000 2,000 మందం వచ్చే మందం కొట్టుడు. కానీ ఇక పెద్ద మీదికి అయితే 5,000 కాంచెలు 10,000 వరకు బోనస్ అయితే ఎవరికి కొట్టలేదు. ప్రజాపాలన అంటే రైతులను మోసం చేయడమేనా అని రైతులు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ వెంటనే స్పందించి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.